అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ స్పైసీ ఎగ్ గ్రేవీ కర్రీ. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్‌లోకైనా, రోటీలోకైనా అద్దరిపోతది కర్రీ. నేను చేసిన ప్రాసెస్‌లో మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక 5 ఎగ్స్‌ని బాయిల్ చేసుకొని పైన ఉన్న పొట్టు తీసేసి చాకుతో సన్నని ఘాట్లు పెట్టి ఆయిల్‌లో ఈ విధంగా కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకున్నాను. ఈ గుడ్లు వేయించినప్పుడు మనకి ఆయిల్ పైకి ఇలాగా తుల్లకుండా పైన ఒక మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న 5 ఎగ్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ముందుగా నేను పులావ్ ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు అది వేసుకోవాలి. ఒక ఇలాచీ, ఒక 3 లవంగాలు, దాల్చిన చెక్క, 4 మిరియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకొని సన్నంగా తరిగి ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అనేవి త్వరగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. మూత పెట్టుకోవడం వల్ల కూడా వేగంగా మగ్గిపోతాయి. 1 నిమిషం పాటు మూత పెట్టుకోండి. చూసారు కదా, ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత కంటిన్యూస్గా ఇలాగా కలుపుకోవాలి, లేకపోతే అడుగుపట్టి మాడిపోతుంది. సో అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక 6 పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి 1 టీ స్పూను, 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1.5 టీ స్పూన్ కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఇది స్పైసీ కర్రీ కదా. లేదు మీకు కారం తక్కువ వేసుకోవాలి అని తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాలు ఒక 2 తీసుకొని మిక్సీలో ఈ విధంగా టమాటా ప్యూరీ చేసుకున్నాను. ఈ చేసుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేసుకొని మొత్తం కర్రీని అంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ పైకి తేలింది. ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూను కస్తూరి మెతి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను ఆచి చికెన్ మసాలా ఉంటుంది కదా, ఆ గరం మసాలా వేసుకోవాలి. 1 టీ స్పూను గరం మసాలా, అలాగే 1.5 టీ స్పూను కస్తూరి మెతి వేసుకున్నప్పుడు బాగా క్రష్ చేసి వేసుకోవాలి. వేసుకుని మసాలా అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న కోడిగుడ్లు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి సన్నంగా తరిగిన కొత్తిమీరని చల్లుకున్న తర్వాత కూరని మరొకసారి కలిపి ఇప్పుడు ఇందులోకి ఒక అర గ్లాసు వాటర్ వేసుకొని కూరని అంతా కూడా కలిపి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చూసారు కదా, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కర్రీ.
కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా దీనికి గార్నిష్ చేసుకోవాలి. సన్నంగా తరిగిన కొత్తిమీరతో కర్రీని గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా ఈ స్పైసీ ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రోటీలోకి, రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు రెసిపీ ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.